కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి ప్రాథమిక పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని స్థానిక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ఎస్వి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎస్ రాంబాబు మాట్లాడుతూ నులిపురుగుల నివారణ మాత్రలను ఎలా వాడాలి, ఎన్ని నెలలకు ఒకసారి తీసుకోవాలి అనే విషయాలపై విద్యార్థులకు వివరంగా అవగాహన కల్పించారు. పరిశుభ్రత పాటించడం, చేతులు కడుక్కోవడం, స్వచ్ఛమైన ఆహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ఎస్వి, హెచ్ఎస్ రాంబాబు, హెచ్పి అపర్ణ, ఆశా కార్యకర్తలు లోవకుమారి, రామలక్ష్మి, ఏఎన్ఎం సూర్యకళ, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు లోకేష్ మరియు ఎంపీహెచ్ఓ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా సాగింది. ఒళ్ళు నొప్పులు కూడా ఉపయోగపడతాయి. ఈ ఒళ్ళు నొప్పులకి పొళ్ళు నొప్పులకి కాదు, మన పొట్టలో మనం తెలియకుండా మనం చేతులకి శుభ్రం చేసుకోం కదా, చేతులకి శుభ్రం చేసుకోం కదా. చేసుకోకపోవడం వల్ల మనం ఆహారంతో పాటు నులిపురుగుల యొక్క గుడ్లను తినేస్తాం. అవి లోనకి వెళ్ళి ఏం చేస్తాయి, పురుగుల కింద ఏర్పడతాయి. ఏర్పడేవి మన కొడుకు నొప్పి వస్తుందా రాదా? అలాంటి పురుగుల్ని ఈ మాత్రం ఏం చేస్తాయంటే చంపేస్తాయి అన్నమాట. చంపేస్తే ఏమవుతుంది, పురుగులు బయటికి వచ్చేస్తుంది. అలా ప్రతి 6 నెలలకి ఒకసారి గవర్నమెంట్ ఇది మనకి ఏంతో ఉంటుంది. అది అంతేగాని పళ్ళు నొప్పులు కాదు. దేనికి ఉపయోగిస్తారు దీన్ని? వేరే ఏ పురుగులకి? పురుగులు ఏంటి? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేస్తాం అన్నమాట. దీన్నే నేషనల్ డీవార్మింగ్ డే. అంటే నులిపురుగుల్ని తీసివేయడానికి, అంటే మన శరీరంలో మన పొట్టలో ఉన్న నులిపురుగులు అన్నింటినీ కూడా చంపేయడానికి. లేదు మీ నులిపురుగులతో అన్నం తింటామన్నారనుకోండి, మీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకో, ఒక గిన్నెలో ఉందనుకో, ఆ గిన్నెలో అన్నం 9 పువ్వు కొట్టుకుంటారా? అలాగే ఆహారం కోసం 2 పురుగులు మీరు కొట్టుకుంటారనమాట. మీరు తిన్నది అది కూడా తినేస్తుంది. కాబట్టి అటు ఉంచుకోకూడదు. మీరు అది ఉంచుకోకూడదంటే మాత్రం వేసుకోవాలి. ఓకేనా? ఊసేయడం అది ఉమ్మడం అది చేయకూడదు. చేయకుండా శుభ్రం నవ్వులేసిన మాత్రమే మింగేయాలి. మింగేస్తే మీలో ఉన్న మీ పొట్టలో ఉన్న నురుపులు అన్నీ కూడా ఏమైపోతాయి, చెడిపోతాయి. చెడిపోయి బయటకు వచ్చేస్తాయి. అప్పుడప్పుడు ఏమవుతుందంటే మీకు వికారం పెట్టినట్టు ఉంటుంది. వికారం పెట్టినట్టు పడకపోవడం కాదు, ఆ నురుపులు ఈ మాత్రం సంఘర్షణ మనం కొట్టుకుంటాయి. లోన కొట్టుకున్నప్పుడు కోసుకోవా మనం. అలాగా ఈ తోసుకున్నప్పుడు కొద్దిగా వికారంగా అనిపిస్తుంది. వికారంగా అనిపిస్తే కంగారు పడకండి. మీ మేడం గారికి చెప్తే, మా ఆశా గారు, మా ఏఎన్ఎం గారికి చెప్తే, మేము డాక్టర్ గారికి చెప్తాం. ఓకే నాన్న? ఏం కాదు. ఇది హ్యాపీగా అందరూ కూడా నవ్వుని మింగండి. ఏం చేయాలి? నమ్మలకండా మింగకూడదు. దేనికోసం ఇస్తున్నాయి ఈ మాత్రలో? నులి పురుగుల్ని చంపడానికి. ఓకేనా? పెట్టమంటే అమ్మాయికి నవ్వులే వేరే కుట్టి పాప నవ్వుతుంది. బాబు వేరే వచ్చే